యువ సమగ్ర సదస్సు సంగ్రామం సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలోనైతే యువతకు జాబులు ఇప్పించడము అని అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటంచెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 బండ్లే 5 5,000 ఈజీ లెక్కలు. తీసివేతలు కొట్టువేతలు అని లెక్కలన్నీ సీదా ఉన్నాయి. మా వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోఆర్డినేషన్ చేసే సామర్థ్యం ఉన్నది. కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టి డిక్లేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటలకు మీటింగు. 10 గంటలకే అని చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమంటే భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 2 అవుతుంది. ముత్తంగి యాక్సిస్కి వెళ్ళి మనం రింగ్ రోడ్ ఎక్కితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కాడికే ర్యాంప్ ఉంది, అక్కడ రీచ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదిక పైన ఉన్న పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పకడ్బందీ ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి వెనక ముందు స్టిక్కర్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి లెక్కలు పెట్టించి తీపిస్తాం ఈ మీద. అర్థమవుతుందా? సపోర్ట్ చేయలేమా? పట్టుదల దీక్ష ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. చూద్దామంటే చూద్దామనే లెక్క పోతుంది. రీచ్ కావాలంటే రీచ్ కావాలి. పొద్దుమీకి నుంచి తెల్లాడగల హైదరాబాద్ నడవాలంటే నడవాలంతే. రెండో ముచ్చట్లేదు. ఆడ నడుచుకుంటూ పోతావా, బొర్రుకుంటూ పోతావా, మోకాల మీద పోతావా మాకు తెలియదు. చార్మినార్ రీచ్ కావాలంతే. ఆ విధంగా పట్టుదలతో మన కార్యకర్తలందరూ ఉన్నారు. అదే నమ్మకంతో ప్రెస్ మీడియా ముందు మీకు డిక్లేర్ చేస్తూ ఉన్నా. 5,000 మందికి తగ్గకుండా మనం ఉప్పల్ స్టేడియాన్ని సభను సక్సెస్ చేయడానికి పటంచెరు నియోజకవర్గానికి వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పగానే వచ్చి ప్రెస్ మీట్ను సక్సెస్ చేసినందుకు వేదిక పైన ఆశలైన సోదరులకు, సభలో ఆశలైన కార్యకర్తల, ముఖ్య కార్యకర్తలకు, పత్రికా సోదరులకు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.